హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్ సిలబస్ కలన గణితం అవధులు అవిచ్ఛిన్నతకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఈ క్రింది వానిలో సత్యమైనది అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ ఏ కామా బీలు ఆర్కి ఉపసమితులైతే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయమును వాస్తవ ప్రమేయం అని చెప్పి అంటారు. ఇక్కడ ఏ కామా బి అనేవి ఆర్కి ఉపసమితులు అవుతూ ఉన్నప్పుడు ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయాన్ని వాస్తవ ప్రమేయం అంటారు. ఇది ట్రూ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఆర్ ప్లస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేసి అయితే ఎఫ్ మ్యాప్స్ ఆర్ ప్లస్ టెన్స్ టు ఆర్ని సహజ సంవర్గమాన ప్రమేయం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లాగుల్లో ఉన్నప్పుడు దాన్ని సహజ సంవర్గమాన ప్రమేయం అని చెప్పి అంటారు. అలాగే ఆప్షన్ 3 చూడండి. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టెన్స్ టు ఆర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఇక్కడ ఘాత రూపంలో ఉంది. ఇలా ఉంటే దాన్ని ఘాత ప్రమేయం అని చెప్పి అంటారు. ఇక్కడ ఆప్షన్ 2 ట్రూనే, ఆప్షన్ 3 ట్రూనే. కాబట్టి పైవన్నీ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జి ఆఫ్ ఎక్స్లు రెండు ప్రమేయాలు. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు జి ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ డాష్ ఎక్స్ బై జి డాష్ ఎక్స్. కుడివైపు అవధి వ్యవస్థితమైతే ఈ నియమాన్ని ఏమంటారు అని చెప్పి అడిగారు. ఈ నియమాన్ని లోపిటాల్ నియమము అని చెప్పి అంటారు. గుర్తుపెట్టుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ డాష్ ఎక్స్ బై జి డాష్ ఎక్స్ అయితే దాన్ని లోపిటాల్ నియమము అని చెప్పి అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ని రేడియన్లలో కొలిచినప్పుడు క్రింది వానిని జతపరచండి అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ అనేది చూడండి, ఇక్కడ 0 తీసుకుంటే సైన్ 0 0 అవుతుంది. కాబట్టి సి అనేది రైట్ అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 0 తీసుకుంటే కాస్ 0 1 కాబట్టి 1 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్, ఏ అనేది వస్తుంది. కాబట్టి సిఏబి అనేది రైట్. సిఏబి అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో సత్యమైనది ఎక్స్ను రేడియన్లలో కొలిచినప్పుడు అని చెప్పి ఇచ్చారు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1, ఇది ట్రూ అమ్మా. అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 టాన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 టాన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఇవి మూడు కూడా ట్రూనే. ఇవి ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అనేది 1 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 టాన్ ఎక్స్ బై ఎక్స్ అనేది 1 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 టాన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ అవుతుందమ్మా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ ఉంటే ఏ అవుతుంది, ఇక్కడ బి ఉంటే బి, ఇక్కడ సి ఉంటే సి అవుతుంది. ఇవి మూడు కూడా ట్రూనే. కాబట్టి పైవన్నీ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ను గరిష్ట పూర్ణాంక ప్రమేయము అంటారు. ఈ ప్రమేయము గ్రాఫ్ వల్ల దీనిని ఏమని పిలుస్తారు అని చెప్పి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది గరిష్ట పూర్ణాంక ప్రమేయమే. అయితే గ్రాఫ్ వల్ల ఈ ప్రమేయాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి అడిగారు. సోపాన ప్రమేయం అని చెప్పి పిలుస్తారు. గ్రాఫ్ వల్ల దీన్ని సోపాన ప్రమేయం అంటారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, గరిష్ట పూర్ణాంక ప్రమేయాన్ని గ్రాఫ్ వల్ల సోపాన ప్రమేయం అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్, ఏ లెస్ దాన్ బి అయ్యేటట్లుగా ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అనుకుందాం అని రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. S1 అనే స్టేట్మెంట్ చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి సమితిని. ఇక్కడ చూడండి అమ్మా, రెండు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్స్ వస్తాయమ్మా.
ఇక్కడ ఏ ఇక్కడ బి రెండింటిని కూడా క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఉంచేస్తాం. అలా సూచిస్తే దాన్ని సంవృతాంతరము అంటాము. ఏమంటాం దాన్ని? సంవృతాంతరం అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి వచ్చింది. ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు క్లోజ్డ్ ఇంటర్వల్స్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, అలా ఉంటే దాన్ని సంవృతాంతరం అంటాం. ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బిని చూడండి, ఇక్కడ ఈక్వల్స్ లేవు కాబట్టి వీటికి ఓపెన్ ఇంటర్వల్ ఇస్తామమ్మా. ఇలా ఓపెన్ బ్రాకెట్స్ ఇస్తాం కాబట్టి దీన్ని ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బితో సూచిస్తే దీన్ని వివృతాంతరం అంటాం. క్లోజ్డ్ బ్రాకెట్లో సూచించినప్పుడేమో సంవృతాంతరం అంటాము. ఇలా ఓపెన్ బ్రాకెట్స్లో సూచించినప్పుడేమో వివృతాంతరం అంటాం. గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్, లెస్ దాన్ వచ్చినప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఇస్తాం. గుర్తించండి. కాబట్టి ఇక్కడ ఇవి రెండు కూడా సత్యమే. కాబట్టి S1, S2లు రెండు సత్యం అనేది కరెక్ట్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిని జతపరచండి అని చెప్పి ఇచ్చారు. ఈ బ్రాకెట్స్ అనేవి మనకు కరెక్ట్గా తెలుసుకోకపోతే ప్రాబ్లమ్స్ అనేవి మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. చూడండి, ఇక్కడ ఏ లెస్ దాన్ ఉంది, ఫస్ట్లో ఏ లెస్ దాన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం? ఓపెన్ బ్రాకెట్ తోటి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంది, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఇస్తాం. కాబట్టి చూడండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్, కాబట్టి ఫస్ట్ది డి అవుతుంది. సెకండ్ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి. ఇక్కడ ఈక్వల్ లేదమ్మా చూడండి, కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది? క్లోజ్డ్ ఇంటర్వల్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది. ఏకి ముందేమో క్లోజ్డ్, బి తర్వాత ఏమో ఓపెన్ వస్తుంది. చూడండి, ఇక్కడ సిలో ఉంది చూడండి, కాబట్టి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటేనేమో ఓపెన్ బ్రాకెట్ వచ్చేది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్తో స్టార్ట్ చేయాలి. ఇక రెండోది లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఇన్ఫినిటీ ఇస్తాం. నెక్స్ట్ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అని ఇచ్చాడు. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి ఏ కామా ఇన్ఫినిటీ రాస్తాం. ఓకే, ఇది కూడా ఓపెన్ బ్రాకెట్ అనమాట. ఓకే, కాబట్టి డిసిఏబి అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఆప్షన్ 1లో ఉంది, సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో సత్యమైనది అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఫస్ట్ వన్ ఏముందంటే ఓపెన్ బ్రాకెట్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మ్యాప్స్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి అంటే లెస్ దాన్ అంటే చూడండి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా, ఇటువైపు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ ఇస్తాం. కాబట్టి ఇది రైట్ అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ రెండు వైపులా కూడా ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముంటుంది చూడండి, లెస్ దాన్ ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది. లెస్ దాన్ అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తాయమ్మా ఇక్కడ, కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ కామా ఉంది చూడండి, మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ. ఇక్కడ ఏ తర్వాత ఏముంది? ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఏ లెస్ దాన్ ఏ కాబట్టి. ఓకేనా, గ్రేటర్ దాన్ ఏ వచ్చినప్పుడు రైట్ సైడ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి మనకి సెకండ్ కోఆర్డినేటర్ అనేది ఇన్ఫినిటీ ఉంది అక్కడ, కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుందమ్మా. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అనుకుందాం. డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టాని ఏ యొక్క డెల్టా సామీప్యము అని చెప్పి అంటారు. ఇది కూడా ట్రూ అవుతుంది. 1, 2, 3 అన్నీ కూడా సత్యమే. ఇవి అన్నీ ఉన్నవి ఆప్షన్ 4లో ఉంది, సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో సరికానిది అని ఇచ్చారమ్మా. ఇవన్నీ ఫార్ములాసు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ ఏ హోల్ పవర్ 1/x ఈక్వల్ టు ఏ. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫార్ములా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ ఏ హోల్ పవర్ 1/x అని వస్తే దాన్ని ఈ అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ px హోల్ పవర్ q/x ఈక్వల్ టు ఈ పవర్ pq అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 1 ప్లస్ px ఉండి
హోల్ పవర్ క్యూ బై ఎక్స్ అని వస్తే దాన్ని ఈ పవర్ పీక్యూగా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/x హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఇది కూడా ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + p/x హోల్ పవర్ క్యూఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ p/q అని చెప్పి ఉందమ్మా. కాదు, ఇది p/q కాదు, ఈ పవర్ pq అని చెప్పి ఉండాలి. ఇక్కడ q/x అయినా qx అని ఇక్కడ చూడండి బై ఎక్స్ వచ్చింది ఇక్కడ, కాబట్టి ఇక్కడ బై ఎక్స్ వచ్చింది కాబట్టి ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి p ఇంటూ క్యూ pq అవుతుంది, p/q కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సరికానిది ఇదే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో సత్యమైనది ఏది అని చెప్పి ఇచ్చారు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఈ అవుతుంది. ఇది ఒక ఫార్ములా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఈ అవుతుంది. అలాగే సెకండ్ వన్ చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ ఈ బేస్ ఈ అని రాస్తాం. లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ 1, కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/x వాల్యూ 1 అవుతుంది. ఇది కూడా ట్రూనే. అలాగే థర్డ్ వన్ చూడండి, మాడ్యులస్ ఎక్స్ లెస్ దాన్ 1 అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ అనేది 0 అవుతుంది. ఇది కూడా కరెక్టేనమ్మా. ఇవి మూడు కూడా ట్రూనే. మూడు ఉన్నవి ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f(x, g)లు రెండు బహుపదులు. f(x) తరగతి m, g(x) తరగతి n అలాగా ఉన్నప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x/g)x m లెస్ దాన్ n అయినప్పుడు అని చెప్పి అడిగారు. m లెస్ దాన్ n అయినప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x/g)x అనేది 0 అవుతుంది. f(x, g)లు రెండు బహుపదులు. f(x) తరగతి m, g(x) తరగతి n అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x/g)x ఈక్వల్ టు m గ్రేటర్ దాన్ ni ఎక్స్ పవర్ m గుణకము వరుసగా ధనాత్మకము లేదా రుణాత్మకమైనప్పుడు అని చెప్పి ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు ఏమొస్తుందంటే ప్లస్ ఇన్ఫినిటీ లేదా మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ధనాత్మకమైనప్పుడు ఎక్స్ పవర్ m గుణకం ధనాత్మకమైతే ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది, రుణాత్మకమైతే మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, m,n వాస్తవ సంఖ్యలు. ఏ ధన వాస్తవ సంఖ్య అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫార్ములా n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 అవుతుంది. ఇది ఆప్షన్ 2లో ఉంది. దీని మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, m,n వాస్తవ సంఖ్యలు. ఏ ధన వాస్తవ సంఖ్య అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ పవర్ m మైనస్ ఏ పవర్ m ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. దీనికి ఫార్ములా ఏమవుతుందంటే n/m ఇంటూ ఏ పవర్ n మైనస్ m అవుతుంది. ఇదే కరెక్ట్ అమ్మా. ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ అంటే n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ పవర్ m మైనస్ ఏ పవర్ m అంటే n/m ఇంటూ ఏ పవర్ n మైనస్ m. ఓకే, సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x) ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ లేదా మైనస్ ఇన్ఫినిటీ అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/f(x) ఈక్వల్ టు అన్నారు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0 అవుతుందమ్మా. ఇక్కడ f(x) ఇన్ఫినిటీ అయినప్పుడు 1/∞ అంటే 0, 1/-∞ అన్నా 0నే. కాబట్టి దీని ఆన్సర్ ఏమైందంటే 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f,gలు రెండు వాస్తవ ప్రమేయాలు. k,l,pలు వాస్తవ సంఖ్యలై లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f(x), లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ g(x)లు వ్యవస్థితమైతే
ఈ క్రింది వానిలో సత్యమైనదని చెప్పి 4 ఇచ్చారు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాస్తామంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం. కే ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది సత్య ప్రవచనం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇలా ప్రొడక్ట్ చేసేటప్పుడు లిమిట్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇస్తాము, జీ ఆఫ్ ఎక్స్కి ఇస్తాం. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుందమ్మా, ట్రూనే. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా లిమిట్ అనేది రెండింటికి ఇస్తాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. ఇది కూడా ట్రూ అమ్మా. నెక్స్ట్ 4th వన్ చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇలా ఉన్నప్పుడు కూడా లిమిట్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి ఇస్తామమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది అన్నీ రైటే. ఇవన్నీ ఉన్నవి ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11x³ మైనస్ 3x ప్లస్ 4 బై 13x³ మైనస్ 5x² - 7. ఈ ప్రాబ్లంలో మనం హైయెస్ట్ కోఎఫిషియంట్ x³ అమ్మ. ఇక్కడ ఇన్ఫినిటీ ఉన్నప్పుడే ఇలా చూసుకోవాలి. ఒకవేళ వాల్యూ ఉంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ x³ ఉంది. ఇక్కడ న్యూమరేటర్లో ఏముందో డినామినేటర్లో కూడా అదే ఉంది. న్యూమరేటర్ ఈక్వల్ టు డినామినేటర్. ఇక్కడ x³ ఉంది, ఇక్కడ కూడా x³ ఉంది. అలా ఉన్నప్పుడు ఈ కోఎఫిషియంట్స్ రాసుకుంటాం. 11 బై ఇక్కడ ఏముందమ్మా 13. సో ఆన్సర్ అనేది 11/13 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇది కూడా అదే మోడల్ చూడండి. 2x + 3 బై √(x²) - 1. 2x అంటే x⁴1, అలాగే √(x²) అంటే x⁴1. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉందమ్మా. సో ఇక్కడ x⁴1 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో √(x²) అన్న x⁴1. ఇక్కడ కూడా న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంతమ్మా 2 బై √(x²) కోఎఫిషియంట్ వచ్చేసి 1. అంటే √1 అంటే ఎంతమ్మా √1 అంటే 1. 2/1. 2/1 అంటే ఎంత 2 కదా. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 2x² - x ప్లస్ 3 బై x² - 2x ప్లస్ 5. ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ అదే మోడల్ అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే ఇన్ని బిట్స్ రాయడం జరిగింది. సో ఇక్కడ చూడండి. ఇక్కడ x², ఇక్కడ x², ఇక్కడ x² కోఎఫిషియంట్ వచ్చేసి 2, ఇక్కడ x² కోఎఫిషియంట్ వచ్చేసి 1. ఎందుకు అలా తీసుకున్నాము? న్యూమరేటర్ ఈక్వల్ టు డినామినేటర్ కాబట్టి 2/1 అవుతుంది. దీని కోఎఫిషియంట్ బై దీని కోఎఫిషియంట్ రాసుకుంటాం. అంటే x² గుణకము బై న్యూమరేటర్లో ఉన్నటువంటి x² గుణకము బై డినామినేటర్లో ఉన్నటువంటి x² గుణకము. 2/1 అంటే 2 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3x² + 3x - 2 బై x² - 6x + 9 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందో చూడండి. ఇన్ఫినిటీ ఇవ్వలేదు, ఇక్కడ 3 ఇచ్చారు. 3² + 3 × 3 - 2 బై ఇక్కడ 3² - 6 × 3 + 9. 3² అంటే 9, 3 × 3 9 - 2 బై 3² వాల్యూ 9 -18 + 9. సో 18 - 2 బై 18 - 18. సో 16/0. ఎనీథింగ్ బై 0 వస్తే ఇన్ఫినిటీ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x - √(x² + x అని చెప్పి ఇచ్చారమ్మా. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని రేషనలైజ్ చేయాలి. చూడండి. x - √(x² + x ఇంటూ లిమిట్స్ తర్వాత అప్లై చేస్తాను. x + √(x² + x బై x + √(x² + x అవుతుంది. ఇప్పుడు a - b ఇంటూ a + b ఫామ్లో ఉంది కాబట్టి a² - b² అంటే x² మైనస్ ఇది కూడా స్క్వేర్ అయినప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది x² అమ్మ. x ఇంటూ x x² మైనస్ x² + x వస్తుంది బై x + √(x² + x. ఓకేనా. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడమ్మా. x² - x² - x బై
ఇక్కడ ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ చేద్దాం. 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే రూట్ ఎక్స్ స్క్వేర్లోంచి ఎక్స్ వస్తుంది బయటికి, కానీ ఇక్కడ 1 ఉంటుంది. ఈ ఎక్స్ని ఎలా రాస్తామంటే 1/x అని చెప్పి రాసుకుంటాం. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మిగిలింది ఏంటమ్మా, మైనస్ ఎక్స్ మిగిలింది బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/x అవుతుంది. ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు అప్లై చేయండి, లిమిట్ ఈజీగా ఉంటుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ -1 ఉంటుంది న్యూమరేటర్లో, -1/1 ప్లస్ రూట్ 1 ప్లస్ 1/x అనేది 0 అయింది. సో -1/1 ప్లస్ రూట్ 1 అంటే 2. సో -1/2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 6x² మైనస్ ఎక్స్ ప్లస్ 7/x ప్లస్ 3 ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో x² ఉంది, డినామినేటర్లో x ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంది. న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్. ఇది x² టర్ము, ఇది x టర్ము. కాబట్టి అలా ఉన్నప్పుడు ఆన్సరు ఇన్ఫినిటీ అని చెప్పి రాసుకోండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 3x² ప్లస్ 4x ప్లస్ 5/2x³ ప్లస్ 3x మైనస్ 7. ఇక్కడ న్యూమరేటర్ ఏమో x² ఉంది టాపు, అలాగే డినామినేటర్లో x³ ఉంది. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ 0 అని చెప్పి రాసుకోండి. న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితేనేమో ఇన్ఫినిటీ, న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అయితే 0. ఇక్కడ ఏంటి, ఎక్స్ యొక్క ఘాతము ఎక్కువ ఉండాలి. ఓకేనా, ఎక్స్ ఘాతం ఇక్కడ 2, ఇక్కడ ఎక్స్ ఘాతం 3. ఓకేనా, ఒకవేళ సమానంగా ఉంటే ఏంటనేది మనం చెప్పుకున్నాం. సమానంగా ఉన్నప్పుడు దీని యొక్క గుణకము బై దీని యొక్క గుణకం రాసేసుకుంటాం, అయిపోతుంది ఆన్సర్. కానీ ఇక్కడ న్యూమరేటర్ ఎక్కువ ఉన్నప్పుడేమో డినామినేటర్ కంటే ఇన్ఫినిటీ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉంటేనేమో 0 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 3x² ప్లస్ 4x ప్లస్ 5/2x² ప్లస్ 3x మైనస్ 7. ఈ ప్రాబ్లంలో చూడండి, న్యూమరేటరు 3x², అంటే ఇక్కడ x² ఉంది, డినామినేటర్లో కూడా x² ఉంది, గరిష్ట ఘాతం. కాబట్టి న్యూమరేటర్ ఈక్వల్ టు డినామినేటర్, కాబట్టి దీని యొక్క గుణకము 3 బై దీని యొక్క గుణకము 2, కాబట్టి 3/2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f(2) = g(2) 3. 2 యొక్క సామీప్యంలో g(x) ఈజ్ నాట్ ఈక్వల్ టు f(x). అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 f(2) ఇంటూ g(x) మైనస్ f(2) మైనస్ g(2) ఇంటూ f(x) ప్లస్ g(2) బై g(x) మైనస్ f(x) అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, f(2) వాల్యూ g(2) వాల్యూ 3 అమ్మ. సో f(2) ఇంటూ g(x) మైనస్ f(2) అంటే ఆల్రెడీ ఇచ్చారు కదా, 3 ఇంటూ g(x) మైనస్ f(2) అంటే 3, అలాగే మైనస్ g(2) అంటే 3 ఇంటూ f(x) ప్లస్ g(2) 3 బై g(x) మైనస్ f(x). ఈ -3 ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కామన్ చేస్తే g(x) మైనస్ f(x) ఉంటుంది బై g(x) మైనస్ f(x). ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 కాన్స్టెంట్ ఉందమ్మా, కాబట్టి 3 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x మైనస్ sin x బై x³ అని చెప్పి ఇచ్చారమ్మా. సో tan x అంటే sin x బై cos x కాబట్టి సో లిమిట్ తర్వాత అప్లై చేసి రాద్దాం. సో ఇక్కడ sin x అనేది కామన్ చేస్తాను, కామన్ చేస్తే 1/cos x మైనస్ 1 ఉంటుందమ్మా బై x³. సో sin x ఇంటూ 1/cos x అంటే sec x మైనస్ 1 బై x³ అమ్మా. సో ఇక్కడ x ఇద్దాం, ఇక్కడ x² ఇద్దాం. సో sin x బై x, ఓకే, అలాగే ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ ఎక్స్ మైనస్ 1/x² అని ఉంది. ఈ సీకెంట్ ఎక్స్ మైనస్ 1ని రేషనలైజ్ చేద్దాం, అంటే sin x బై x ఇంటూ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1/x² ఇంటూ
సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 తోటి సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 తోటి గుణించి భాగించాం. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 sin x/x అంటే ఏమైందమ్మా 1 అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి లిమిట్ x టెన్స్ టు 0 ఇది sec² x మైనస్ 1 sec² x మైనస్ 1/x² ఇంటూ sec x ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి sec² x మైనస్ 1 అంటే ఏంటి tan² x. కాబట్టి ఇక్కడ చేస్తాం చూడమ్మా లిమిట్ x టెన్స్ టు 0 tan² x/x², అలాగే లిమిట్ x టెన్స్ టు 0. సో ఇక మిగిలిపోయేది ఇదే 1/sec x ప్లస్ 1 1/sec x ప్లస్ 1 ఇది కూడా ఏమైంది 1 వస్తుంది. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1/sec 0 అంటే 1 ప్లస్ 1. సో 1/1 ప్లస్ 1 అంటే 1/2 వస్తుంది. 1/2 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/3 ప్లస్ 1/3² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/3n-1 అని ఇచ్చారు. డినామినేటర్లో 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2n-1 అని ఇచ్చారు. మనకు ఫార్ములా ఉందమ్మా. ఇలా ఉన్నప్పుడు లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి ఇలా అనంత పదాలు ఇచ్చినప్పుడు మనకి s ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటంటే a/1 - r అవుతుంది. కాబట్టి న్యూమరేటర్లో a అంటే 1, న్యూమరేటర్లో a అంటే 1, r అంటే t2/t1 అంటే 1/3/1 1/3 వస్తుంది. డినామినేటర్లో a 1 అయింది, r వచ్చేసి 1/2/1 1/2 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ a అంటే 1/1 మైనస్ 1/3 ఇక్కడ వచ్చేసి 1/1 మైనస్ 1/2. ఓకేనా. ఇప్పుడు భిన్నం తిరగబడిపోతుంది. 1 మైనస్ 1/2 పైకి వెళ్తుంది అంటే హాఫ్. అలాగే 1 మైనస్ 1/3 అంటే 3 మైనస్ 1/3 అంటే 2/3. ఓకే. ఇప్పుడు చూడండి 1/2 ఇంటూ 3/2. సో ఏమొస్తుంది 3/4 వస్తుంది. 3/4 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ sin x మైనస్ 1/x² మైనస్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ x బదులు 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 0 అవుతుంది. sin 0 0, 1² మైనస్ 1 0 అవుతుంది. 0/0 వచ్చినప్పుడు LH రూల్ ఎల్ హాస్పిటల్ రూల్ మనం అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏదో అనుకోమాకండి, న్యూమరేటర్ని డినామినేటర్ని డెరివేట్ చేయాలి. అంటే ఇది f(x) g(x) అనుకుంటే f(x) g(x) చేయాలి. అంటే ఏమైతే చూడమ్మా లిమిట్ x టెన్స్ టు 1 sin cos x మైనస్ 1 డెరివేట్ చేస్తే cos x మైనస్ 1 ఉంటుంది. అలాగే xని డెరివేట్ చేస్తే 1/x² మైనస్ 1ని డెరివేట్ చేస్తే 2x వస్తుంది. కాబట్టి లిమిట్ x టెన్స్ టు 1 cos x మైనస్ 1/2x అమ్మా. ఇప్పుడు ఈ 1 సబ్స్టిట్యూట్ చేయండి. cos 1 మైనస్ 1/2 ఇంటూ 1 cos 0 ఎంతమ్మా 1. కాబట్టి 1/2 1s ఎంత 2. కాబట్టి 1/2 వస్తుంది. సో ఇక్కడ 1/2 వస్తుంది. 1/2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ లిమిట్ x టెన్స్ టు 0 sin ఆఫ్ a ప్లస్ bx మైనస్ sin ఆఫ్ a మైనస్ bx/x అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ sin c మైనస్ sin d ఫార్ములా అలా ఉందమ్మా. ఇలా ఉన్నప్పుడు దానికి ఫార్ములా 2 cos c ప్లస్ d/2 ఇంటూ sin c మైనస్ d/2 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ cos c అంటే a ప్లస్ bx ప్లస్ d అంటే a మైనస్ bx/2 అవుతుంది. అలాగే sin ఇక్కడ c మైనస్ d అంటే a ప్లస్ bx మైనస్ a మైనస్ bx/2 అవుతుంది. సో 2 ఇంటూ ఇక్కడ ప్లస్ bx మైనస్ bx క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ cos 2a/2 అంటే a వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఏకి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి 2bx sin 2bx/2 అంటే bx వస్తుంది. కాబట్టి ఈ లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ముందు రాసుకుంటాం. 2 cos a ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0. చూడమ్మా ప్రాబ్లంలో మనం న్యూమరేటర్ వరకు చేసాం.
ఇక్కడ ప్రాబ్లంలో బై ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ రాయలేదు. చూడమ్మా, సైన్ బిఎక్స్ బై ఎక్స్ అంటే 2 కాస్ ఏ ఇంటూ సైన్ బిఎక్స్ బై ఎక్స్ అంటే బి అవుతుంది. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తాం, 2b కాస్ ఏ అని చెప్పి రాస్తాం. 2b కాస్ ఏ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 3, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 6 అనుకుందాం. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 1 హోల్ పవర్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఈ పవర్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 1 అని చెప్పి రాస్తామమ్మా. ఇలా ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ని ఈ పవర్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 1 అని చెప్పి రాసుకుంటాం. చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే చూడండి ఏమి ఇచ్చారు, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే 6 ఇచ్చారు. అలాగే ఎఫ్ ఆఫ్ 1 అంటే 3 ఇచ్చారు. సో 3 1s 3 2s అమ్మా. సో ఈ స్క్వేర్ వస్తుంది. అలా అయినా చేయొచ్చు, లేకపోతే మనం లిమిట్స్ అప్లై చేసి చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 1 హోల్ పవర్ 1 బై ఎక్స్ అంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఈ 1 బై ఎక్స్ అనేది ముందుకు వస్తుంది, ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 1 అవుతుందమ్మా. సో ఇప్పుడు చూడండి ఏమైందో, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 వన్స్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ డాష్ ఎక్సే కదా. కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. సో ఈ పవర్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే 6, ఎఫ్ ఆఫ్ 1 అంటే 3. సో ఈ పవర్ 6/3 అంటే 2. సో ఈ స్క్వేర్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.